హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు కార్తీక మాసం స్పెషల్ కంద బచ్చలి కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా చేయడం ఎలాగో చూపించబోతున్నా. ఆంధ్రాస్ ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీ కంద బచ్చలి. మనం ఈ కార్తీక మాసంలో ఒక్కసారి అయినా తప్పకుండా కంద బచ్చలి కూర తినాలి అని అంటారు కదండి. సో ఈరోజు నేను మీకు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో వివరంగా ఈ వీడియోలో చూపించబోతున్నా. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఆహా, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా భలే ఉంటుందండి దీని రుచి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా ఒక 400 గ్రామ్స్ కందని తీసుకొని పైన ఉన్న పొట్టుని పీలర్తో పీల్ చేసుకొని చూపిస్తున్న విధంగా పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం బచ్చలి కూర ఒక 2 కట్టలు తీసుకున్నానండి. ఆకుకూరని బాగా క్లీన్ చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఆకుకూరని కూడా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆకుకూర బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను బచ్చలి కూరని కందని సెపరేట్గా ఉడికించుకుంటున్నానండి. మనం కావాలంటే రెండింటిని కలిపి కూడా కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఈ 2 కుక్ అయ్యేలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఒక బౌల్లో ఒక లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా అండి, బచ్చలి కూర మెత్తగా ఉడికిపోయింది. అలాగే కుక్కర్ మూత తీసి కంద ఉడికిందో లేదో కూడా చూసేద్దాం. చూడండి, కంద కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న కందని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకొని కందని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న బచ్చలి కూర కూడా స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకొని ఈ ఆకుకూరని ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న కందని చూపిస్తున్న విధంగా చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే బచ్చలి కూరని పప్పు గుత్తితో ఇలా చూపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న కందని
అలాగే బచ్చలి కూరని కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు అలానే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 ఇంచుల అల్లం కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 2 కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ చింతపండు రసం బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో మనం ఒక 2 స్పూన్స్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూసారా అండి, చింతపండు రసం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం దగ్గర పడనివ్వాలి. మీరు చింతపండు పులిహోరకి తాలింపు ఎలా అయితే వేసుకుంటారో సేమ్ అలానే వేసుకోవడమే అండి. చూసారా, బాగా దగ్గర పడింది కదండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసి ఉంచుకున్న కంద బచ్చలిని యాడ్ చేసుకొని చింతపండు పేస్ట్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలని కర్రీలోకి యాడ్ చేసుకొని ఈ ఆవాల పేస్ట్ కర్రీతో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, స్టవ్ ఆన్లో ఉంచి మాత్రం ఆవపిండిని యాడ్ చేయకూడదు. అలా చేస్తే కర్రీ చేదుగా అయిపోతుందండి. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా అండి, ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీ కంద బచ్చలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. వాసనకే కడుపు నిండిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంతో ఈ కంద బచ్చలి కర్రీని టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఈ కర్రీలో ఫైబర్, ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉండడం వలన మన హార్ట్కి, డైజెషన్కి, బాడీ ఎనర్జీకి సూపర్ హెల్తీ డిష్ అండి ఇది. ఆహా, కంద బచ్చలి కర్రీ భలేగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. Thanks for watching my recipe. Please do subscribe, like, share and comment.